హలో అండి, ఈరోజు పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు చేసుకుందాం. ముందుగా పచ్చిరొయ్యలను పసుపు వేసి బాగా నూనెలో వేపుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు వేగాయి, తీసేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. కూరకు సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఒక పెద్ద టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. బెండకాయలు బాగా మగ్గాయండి. పచ్చడిలు వేస్తున్నాం. వేసి బాగా కలిపి కొద్ది కారం వేసుకుందామండి. కారం 1 స్పూన్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి బాగా కలిపాం కదండి. ఒక కప్పుడు చింతపండు రసం వేస్తున్నాం. వేసి 10 నిమిషాలు బాగా మరగనిద్దాం. పులుసు బాగా మరుగుతుంది కదండి, బాగా దగ్గర అయ్యే వరకు ఉంచాలి. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.